అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ద ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళ 90 డే మిరాకిల్ ఆయిల్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ మిరాకిల్ ఆయిల్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోస్లో నేను ట్రైబ్ కాన్సెప్ట్ వాళ్ళ కోకోనట్ ఆయిల్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే మరి ఈ ఆయిల్ ఎలా ఉంది, ఏంటి, ఎంత కాస్ట్, ఇవన్నీ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మన కంపెనీ నేమ్, కంపెనీ లోగో అయితే ఇచ్చారు, ద ట్రైబ్ కాన్సెప్ట్స్ అని. అలాగే 90 డే మిరాకిల్ ఆయిల్. ఇందులో వచ్చేసి మనకి ఇంగ్రీడియంట్స్ బ్లాక్ సీజమ్, బ్రింగరాజ్, ఐబిస్కస్ అండ్ ఆమ్లా అని ఇక్కడ మనకైతే ఫోటో రూపంలో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. కింద వచ్చేసి ఫర్ థిక్కర్, స్మూతర్ అండ్ లాంగ్ హెయిర్కి అయితే ఎన్ని బెనిఫిట్స్ వస్తాయని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 200 ml ఉంటుంది. అలాగే ఇది మేడ్ ఇన్ ఇండియా అని కూడా ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకు వర్జిన్ బ్లాక్ సీజమ్ సీడ్స్ ఆయిల్ నుంచి అయితే ఇవన్నీ నానబెట్టేసి మనకు సన్ డ్రైడ్ ఐబిస్కస్, సన్ డ్రైడ్ బ్రింగరాజ్, ఫెనిగ్రిక్, ఇండియన్ గూస్బెర్రీస్, అలాగే ఇవన్నీ వేసేసి మనకు ఈవెన్ కర్రీ లీవ్స్ కూడా వేసేసి దాన్ని ఇన్ఫ్యూజ్డ్ అయితే చేస్తారు. ఇంకా ఎలా యూజ్ చేయాలనేది కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు కావాల్సినంత ఆయిల్ని తీసుకొని మన యొక్క మాడుకు అంటే స్కాల్ఫ్కి అయితే అప్వర్డ్ అలాగే ఇన్వర్డ్ డైరెక్షన్లో ఫింగర్ ట్రిప్స్ తోటి అయితే 3 to 5 minutes మసాజ్ చేసుకుంటే చాలా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అయ్యి ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే యాక్టివేట్ అవుతాయి. సో మనం 1 to 2 hours అన్న పెట్టుకోవచ్చు, లేదు అంటే నెక్స్ట్ డే అన్న మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది మైల్డ్ షాంపూ తోటి. సో ఇంకా కాంబినేషన్ విత్ అవర్ ఆర్గానిక్ హెయిర్ క్లెన్జర్స్ యూస్ చేసి ఇంకా బెస్ట్ అని కూడా చెప్పారు. రిపీట్ ఇట్లా మనం 2 to 3 times ఏ వీక్ చేసుకుంటే 3 months వాడితే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పారు. ఇంకా సీక్రెట్ టిప్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఏదైతే ఈ ఆయిల్ ఉందో కొంచెం వామ్ అనమాట, హాట్ వాటర్లో ఈ ఆయిల్ని ఒక గిన్నెలో పోసి పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పారు. మనకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఎలా తయారు చేశారు ఏంటి అవన్నీ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఇది హెయిర్ ఏదైతే డ్రై స్కాల్ఫ్, హెయిర్ ఫాల్, ఫ్రీజీ హెయిర్, అన్డ్యామేజ్డ్ హెయిర్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, కంటిన్యూస్గా 3 months యూజ్ చేస్తే మనకు మంచి థిక్కర్, స్మూతర్ అండ్ మంచి హెయిర్ అయితే రావడం జరుగుతుంది లాంగ్. ఇక్కడ వచ్చేసి మనకు వేగన్ అని, ప్రిజర్వేటివ్స్ అవన్నీ అయితే ఏవి మిక్స్ చేయలేని, హ్యాండ్మేడ్తో చేశారని, ఇంకా నెక్స్ట్ సింథటిక్ ఫ్రాగ్రెన్సెస్ కూడా యూజ్ చేయలేదు, కలర్స్ కానీ ఇవన్నీ వచ్చేసి ప్లాంట్ బేస్డ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళు వచ్చేసి ఇండియన్ ఇంగ్రీడియంట్స్ని అయితే అంటే ఆయుర్వేదంలో ఏవైతే అంటే చెప్పారో, ఏవైతే బెస్ట్ అని చెప్పారో అవే ఇంగ్రీడియంట్స్ తోటి అయితే వీళ్ళు తయారు చేశామని, దానివల్ల బెస్ట్ రిజల్ట్స్, క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా, ఇంకా మనకు వీళ్ళు వాడే ఏవైతే రూట్స్ కానీ బాక్స్, ఇంకా మనకు లీవ్స్ ఇవన్నీ వచ్చేసి గోదావరి ప్లేస్లో అయితే వీళ్ళు పెస్టిసైడ్ ఫ్రీతో పండించి ఇవైతే తయారు చేస్తున్నామని కూడా క్లియర్గా చెప్పారు. వీళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంటుంది, సస్టైనబుల్గా మనం రీయూజబుల్ చేసే విధంగా ఉంటుంది. స్టీలు అలాగే గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. సో మనం ఇటు సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే దీని కాస్ట్ నెంబర్ వచ్చేసి 799 రూపీస్ ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. డిస్క్లైమర్ కూడా ఇచ్చారు అనమాట. ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి సమ్ పీపుల్కు అలర్జీకి ఉంటుంది. సో అవి చూసుకొని మీకు మంచిగా ఉంటే వాడండి, లేదు అంటే డిస్కంటిన్యూ చేయని కూడా చెప్పడం జరిగింది. మనం ఒకసారి అయితే మరి ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దాము. మన ప్యాకెట్ చూసుకున్నట్టయితే మనకు ఇలా అయితే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చాలా మంచిగా ఫిట్ చేసి లోపల బాక్స్లో అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ మనకు ఈ ఆయిల్ వచ్చేసి గ్లాస్ దాంట్లో అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూడవచ్చు మనకి ఇందులో వచ్చేసి ఇన్ని ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం వల్ల మనకు ఆయిల్ కూడా కొంచెం బ్లాకిష్ కలర్లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఇంతకుముందు డబ్బా మీద ఎలా ఉందో అలాగే 90 డే మిరాకిల్ ఆయిల్ అని, అలాగే థిక్కర్, స్మూతర్, లాంగ్ హెయిర్ అని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 200 ml అని. సో ఇది కూడా ఒకసారి అయితే మరి ఓపెన్ చేసి చూపిస్తాను. మనకు ఆయిల్ అయితే ఇలా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల మనకు ఆయుర్వేదంలో ఏదైనా టానిక్ కానీ ఇవన్నీ అయితే ఇట్లాగే ఉంటాయి కదా, ఆయిల్ కూడా సేమ్. ఈవెన్ మనము కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కర్రీ లీవ్స్, బృంగరాజు, ఐబిస్కస్, ఫెనిగ్రిక్ సీడ్స్ ఇవన్నీ వేసుకున్నా కానీ మనం కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. చూడవచ్చు ఆయిల్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తేనే మనకు ఆయిల్ అయితే వచ్చేస్తుంది. ఆయిల్ అనేది ఈ విధంగా క్వాంటిటీలో ఈ కలర్లో అయితే ఉంటుంది, చూడవచ్చు.
సో ఇది మనం హెయిర్కు యూజ్ చేసుకుంటే మంచిగా థిక్కర్గా ఉంటుంది, స్మూతర్గా లాంగ్ హెయిర్, అన్డ్యామేజ్డ్ హెయిర్ ఇవన్నీ అయితే పోతాయి. సో ఇది వచ్చేసి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.